క్రీస్తునందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానములకు స్వాగతం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. ఈ అధ్యాయము ప్రారంభపు వచనాల్లో హన్నా చేసినటువంటి విజ్ఞాపన మనకు కనబడుతుంది. చాలా ప్రశస్తమైన, ప్రవచనాత్మకమైన, మౌల్యమైన మాటలు ఆమె పలికింది. అదేవిధంగా ఏలి కుమారుల దుర్మార్గమైనటువంటి ప్రవర్తన, బాలుడైన సమూయేలు యెహోవా యొద్ద చేస్తున్న పరిచర్య, ఏలి ఇంటికి వ్యతిరేకంగా వచ్చిన ప్రవచనం, ఇలాగ అనేక అంశాలతో ఈ అధ్యాయం పొందుపరచబడింది. అయితే హన్నా ప్రార్థనలోని కొన్ని విషయాలను మనం ధ్యానం చేద్దాం. నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. ఈమె పలుకుతున్నటువంటి మాటలు, రాయబడినటువంటి విధానం చూస్తే లూకా సువార్త మొదటి అధ్యాయంలో మరియా ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలిజబెత్ కొన్ని వందన వచనాలు, ప్రవచనాలు మరియ పైన పలికినప్పుడు మరియ మాట్లాడుతూ అంటదే, నా ప్రాణము ప్రభువును గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యాలు చేసెను అంటూ. ఎందుకంటే ఆ దీన స్థితిని జ్ఞాపం చేసుకొని సాధారణమైనటువంటి కార్యాలు కాదు, అసాధారణమైన అద్భుతకరమైన కార్యాలు చేశాడు కనుక నిజముగా వారి హృదయాంతరంగంలో నుంచి ప్రభువు పట్ల, దేవుని పట్ల వారికి ఉన్న కృతజ్ఞత వచనాలు ఇవి. యథార్థవంతుల కొరకు ఆనందము విత్తబడి ఉంది అని, అలాగే నీతిమంతుల కొమ్మును ఆయన హెచ్చించునని కీర్తనకారుడు రాస్తాడు. అయితే వీరి సంతోషాన్ని, ఆనందంతో పొంగిపోతున్నప్పుడు వీళ్ళు పలుకుతున్నటువంటి మాటలను మనం వింటూ ఉన్నప్పుడు ఓ చిన్న హెచ్చరిక మనం తీసుకోవాలి. అదేంటంటే ప్రవక్త అయిన హోషేయ 9వ అధ్యాయంలో మొదటి వచనంలో ఈ విధంగా రాశాడు, ఇజ్రాయేలు అన్యజనులు సంతోషించినట్లు నీవు సంభ్రమపడి సంతోషింపవద్దు. దేవుని పిల్లల యొక్క సంతోషం, నీతిమంతులకు, యథార్థమంతులకు యెహోవా సంతోషాన్ని కలగజేస్తాడు. ఆయనను వారు యెహోవాను బట్టి మాత్రమే సంతోషిస్తారు. వారి సంతోషములో యెహోవాయే ప్రాముఖ్యత. ఇంకా మనకు బాగా అర్థం కావడానికి నేను ఒక మాట జ్ఞాపం చేస్తాను. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒకని పొలం విస్తారంగా పండినప్పుడు ప్రభు చెబుతున్న ఉపమానంలో వాడు సంతోషిస్తున్నాడు, ఆనందిస్తున్నాడు. దేన్ని బట్టి? నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, అనేక సంవత్సరాలకు కావాల్సినటువంటి పంట నీ కోసం సిద్ధపరిచాను అని లోక సంబంధమైనటువంటి సంభ్రమాచర్యాలు మునిగిపోతున్నాడు. కానీ కీర్తనకారుడు అన్నట్టుగా 103వ కీర్తన మొదటి వచనంలో ఇంకా అనేక పర్యాయాల్లో నా ప్రాణమా యెహోవాను సన్నతించుము అనట్లేదు కదా. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన దుఃఖము మాత్రమే కాదు, మన సంతోషము కూడా పరీక్షించబడుతుంది. ఇక హన్నా మాట్లాడుతూ 3వ వచనంలో అంటది, యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. అనేక సంవత్సరాలు తాను పొందిన వేదన, నింద, అవమానం, అది కూడా దేవుని ప్రజల మధ్యలో, దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా ఎదుటి వారి యొక్క దీనస్థితిని బట్టి అతిశయించి గర్వముగా వాళ్ళని ట్రీట్ చేసే వాళ్ళు ఎంతోమంది మన కళ్ళ ముందు కనపడుతున్నారు. పరిస్థితులు మారమని ఎవరు చెప్పగలరు? ఒక రోజున వారు హెచ్చించబడి నువ్వు తగ్గించబడతావని ఎందుకు అనుకోకూడదు? లేఖనంలో చాలా స్పష్టంగా ప్రభువే హెచ్చరిక చేశారు కదా. మత్తయి సువార్త 20వ అధ్యాయం 16వ వచనం ఏమంటుంది? కడపటివాడు మొదటివాడు అవుతాడు, మొదటివాడు కడపటివాడు అవుతాడు. ఎలాగవుతుంది? ఎలా సాధ్యం అంటే యెహెజ్కేలు గ్రంథంలో ఆయన అన్నాడు, ఓ ఘనమైన చెట్టును నీచమైనదిగా, నీచమైన చెట్టును ఘనమైనదిగా చేయగలవాడు ఆయనే. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంది. ఆయనే తీర్పు తీర్చువాడు, ఒకరిని హెచ్చించువాడు ఆయనే, మరొకరిని తగ్గించువాడు ఆయనే. ఇప్పుడున్నటువంటి స్థితిని బట్టి అతిశయించొద్దు, గర్వించొద్దు, లేదా దీనస్థితిని బట్టి కృంగిపోనక్కర్లేదు. ఎందుకంటే హన్నా తన ప్రార్థనలు అంటుంది, కృంగజేయువాడు ఆయనే, లేవనెత్తువాడు కూడా ఆయనే. ఇక తన ప్రార్థన విజ్ఞాపనలో 5వ వచనంలో అంటది, తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోదురు, ఆకలి గురిన వారు ఆకలి తీరా తిందరు. గొడ్రాలు 7 పిల్లల్ని కనను, అనేకమైన పిల్లలను కనినది కృషించిపోవును. చాలా వరకు హన్నా జీవితంలో దేవుడు చేసిన మేళ్ళు అంటే సమూయేలు వరకే జ్ఞాపకం ఉంటుంది. చాలామందికి ఈ విషయం జ్ఞాపకం ఉండదు. ఒకే ఒక కుమారుణ్ణి యెహోవా దగ్గర అడిగి పొందుకొని తిరిగి దేవునికి ప్రతిష్ఠ చేసిన తర్వాత తిరిగి ఏలి ఎల్కానాను
హన్నాను దీవిస్తూ అంటాడు, ఈ సంతానాన్ని మీరు దేవునికి ప్రతిష్ఠ చేశారు కనుక దీనికి బదులుగా దేవుడు తిరిగి మీకు గర్భఫలము దయచేయునుగా. కానీ ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనింది. 113వ కీర్తన 9వ వచనం ఏమంటుంది? ఆయన సంతులేని దాన్ని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను యెహోవాను స్తుతించుడి. గొడ్రాల పిల్లలు కననిదాన జయగీతమెత్తుము, ప్రసవేదన పడనిదాన జయకీర్తినెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లల్లో విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెరూషలేమునకు ఇజ్రాయేలు ప్రజలకి ప్రవచనాత్మకంగా చెప్పబడుతున్నటువంటి ఈ మాట యెషయా గ్రంథం 54:1లో ఇది భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఎవరైతే ఒక కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారో, ఆ దినములలో యెరూషలేము ఇజ్రాయేలు పూర్తిగా పాడైపోయినప్పుడు ఒక నిరీక్షణ, తిరిగి భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఒక భరోసా ప్రవచనాత్మకంగా దేవుడి వచనాలు ఇస్తున్నాడు. కేవలం గర్భఫలం అనే కాదు, మీరు కూడా ఏదైనా కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారా? ఇదిగో ఈ లేఖనం ప్రకారం దేవుడు మీ జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. ఇక 8వ వచనం గమనించండి. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే, లేమిగల వారిని పెంటకుప్పు మీద నుంచి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. ఈ మాటలు ఏదో కవి చెప్పినట్టుగా పొగడ్తలు కాదు, కానీ వారి జీవిత అనుభవాలు. ఇదే మాటను మీరు లూకాసు వార్త 1వ అధ్యాయంలో 52వ వచనంలో కూడా చూడగలుగుతారు. సింహాసనము నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను. ఆ దీనురాలి మరియ యొక్క అనుభవం. క్రీస్తు ఆమె గర్భములోకి రాకపోతే ఆ యోసేపుకు మరియకు చరిత్ర ఎక్కడిది? ఇక్కడ హన్నాకు అనేక సంవత్సరాల గర్భఫలం లేదు, గర్భఫలం కలిగింది. ఒకే ఒక కుమారుడు మొదలు పుట్టాడు. అతడు సమూయేలు. దేశముకు ప్రవక్తను చేశాడు దేవుడు. అది ఆ ప్రార్థన పర్వాలకి దేవుడు ఇచ్చినటువంటి ఘనత. ఇలాంటి మాటలే కీర్తనకారుడు 113వ కీర్తనలో 7వ వచనంలో, ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంటకుప్ప మీద నుంచి బీదను లేవనెత్తువాడు. దావీదు చెప్పడం సబబే. గొర్రెల కాపరిగా, దీనుడిగా, ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు కదా. ఆ పెంటకుప్ప మీద నుంచి లేవనెత్తి అధికారులతో ప్రధానులతో కూర్చుండబెట్టాడు కదా. దేశానికి రాజుగా మార్చాడు కదా. కఠినమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారా? పాటలు పాడుతూ స్తుతించేట్టుగా దేవుడు మీ జీవితాన్ని మార్చగలడు. ఈనాడు క్రైస్తవ సమాజంలో అద్భుతకరమైన కొన్ని ఆరాధన గీతాలు సంఘాల్లో పాడుతున్నప్పుడు మైమరిచిపోయి దేవుల్లో ఆనందిస్తూ కన్నీరు విడుస్తూ స్తుతిస్తూ ఉంటాం. కారణం ఏంటి? లోక సంబంధంగా అయితే ఒక అంశాన్ని మనసులో పెట్టుకొని వారికి డబ్బు వస్తుంది కనుక దానిపైన వాళ్ళు పాటలు రాస్తుంటారు. భక్తులైతే జీవిత అనుభవాలోంచి రాసినటువంటి పాటలు ఇవి. ఆ పాటల ద్వారా ఆరాధిస్తున్నప్పుడు మనుషుల హృదయాల్ని ప్రభు చెంతగా నడిపిస్తున్నాయి. మీ పెదవుల గుండా వచ్చిన ప్రతి ప్రార్థన ఆయన అంగీకరించి శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఆయన మిమ్మల్ని ఎదుర్కొనుగాక. ఆయన మీకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, జవాబును బట్టి మీరు యెహోవాను బట్టి మాత్రమే సంతోషించుదురుగాక. మరొక మారు సమాజం ఎదుట నిలబడి మనం అందరం చెప్పగలగాలి, నా హృదయం యెహోవాను బట్టి సంతోషించుచున్నది, కారణం యెహోవా ద్వారా నాకు బలము కలిగెను. నా సంతోష కారణం ఆయన ఇచ్చిన రక్షణే. దేవుడు మీ అందరికీ కృప కలగజేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.